తెలంగాణలో ఇవ్వలేదు అన్న దగ్గరనే తెలంగాణలకు అవకాశాలు లేవు, అవకాశాలు ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మీరు అన్నారు, మీరు సినిమా తీసుకున్నారు అది మీ పర్సనల్, మీరు డైరెక్టర్ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి మీకు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు కావచ్చు. కానీ ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, ఇది తెలంగాణకు సంబంధించింది, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది కాబట్టి ప్రజలందరి మీద రేపు ఇది రాష్ట్ర గీతంగా రుద్దబడుతుంది కాబట్టి అది గవర్నమెంట్ పెడితే ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో ఓన్ చేసుకున్నారు, 10 ఏళ్ల క్రితమే ఇది రాష్ట్ర గీతంగా ఓన్ చేసుకున్నారు, కొన్ని రోజుల పాటు స్కూళ్ళలో పాడిరు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ ఒక గౌరవంగా ఉండేదాన్ని ఆంధ్ర వాళ్ళతో కొట్టియద్దు అనేది వీళ్ళ డిమాండ్. వ్యక్తిగతం అయితేనేమో మీరు అన్నట్టు ముంబై నుండి తీసుకుంటారా చెన్నై నుండి తీసుకుంటారా మీ ఇష్టం కదా. ఇది స్టేట్ రిలేటెడ్, స్టేట్ ఇన్వాల్వ్స్, స్టేట్ ఈస్ ద ప్రొడ్యూసర్ ఫర్ దిస్ అండ్ దే హ్యావ్ ఆల్ ఫ్రీడమ్ టు టేక్ ది డెసిషన్స్. ఓకే, ఇప్పుడు మాల్లో మనం వీళ్ళ డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేను ఇన్వెస్ట్ చేస్తా. ఓకే, తెలంగాణలో ఉన్న ఐఎమ్ గివింగ్ ఏ ఆపర్చునిటీ, తెలంగాణలో ఉన్న బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్కి నేను దీన్ని మ్యూజిక్ కొట్టిమంట. మనకి ఎట్లాగో లిరిక్స్ ఉంటుంది, సింగర్స్ ఎవరు పెడతారో పెట్టండి, ఐ విల్ ప్రొడ్యూస్ దాట్. మీకు శిలా నువ్వే శిల్పి నువ్వే అనే సాంగ్ ఉంది కదా, జయరాజ్ గారు లిరిసిస్ట్. ఓకే, దానికి సింగర్ ఎవరు, విజయ్ దాస్ గారు. ఓకే, అండ్ బెల్లపల్లి మోహన్ గారు మ్యూజిక్ డైరెక్టర్, అండ్ ఈజ్ మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, సో ఐఎమ్ గివింగ్ ఆఫర్ ఫర్ దెమ్, ఐ వాంట్ టు మేక్ ఎ బెటర్ స్టేట్ అంతా. కీరవాణి గారు చేసిన మ్యూజిక్ తలతనేలాగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ కెమెరా ముందట నేను ఆఫర్ ఇస్తున్నా, ఐ విల్ ప్రొడ్యూస్ ఫర్ ఇట్. ఓకే, అండ్ వి విల్ పుట్ అక్రాస్ ఇఫ్ ఇట్ ఈస్ బెటర్ దాన్ దిస్ నా, ఎవరైనా బెటర్ దాన్నే వాడుకుంటారు. ఒక స్టేట్ ఫెయిల్ టు సీ దట్ దిస్ ఈజ్ బెటర్. అంటే కీరవాణి గారి కంటే ఆయన చేసిన మ్యూజిక్ కంటే ఇది నేను చేసింది బెటర్గా ఉంటే విల్ కన్విన్స్ దెమ్ టు పుట్ అక్రాస్. కానీ ఇప్పుడు మీరు ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారి గురించి మాట్లాడారు. ఏఆర్ రెహమాన్ గారు ఇంతకుముందు ఒక సినిమాలో బతుకమ్మ సాంగ్కి మ్యూజిక్ కొడితే ఫ్లాప్ అయిపోయింది. అట్లా ఇప్పుడు తెలంగాణ కళలు తెలంగాణ సాహిత్యానికి సంబంధించిన విషయంలో తెలంగాణను అట్నే తీసేసి నేను అదే అంటున్నా కదా, ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ ప్రోడక్ట్ తయారు చేసేస్తే అది పడేసేస్తారు. నాలాంటి వాళ్ళు మళ్ళీ ముందుకు వచ్చేసేసి అది మళ్ళీ రీప్రొడ్యూస్ చేస్తాం. సో వాట్ ఈస్ దేర్ ఇన్ దట్? అంటే ఒకవేళ స్టేట్ ఇష్యూ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉంది, ఆంధ్ర తెలంగాణ స్టేట్ ఇష్యూ చేయడం వల్ల ఉపయోగం ఏంటది మనకి? ఇది సింప్లీగా చెప్పాలంటే బీఆర్ఎస్ ఏం తోయక 10 సంవత్సరాలు చప్పడాకు కూర్చున్నది, దీన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచన ఎన్నడూ పెట్టలే. వాళ్ళ దగ్గర డబ్బులు లేవా, బుద్ధి లేదా, లేకపోతే ఇంకేది లేదా తెలియదు కదా. సో ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ ఇష్యూ రైజ్ చేస్తున్నా. ఆంధ్ర బీఆర్ఎస్ ఎంట్రీ కాకముందే ఈ విషయాన్ని చాలా మంది కవులు కానీ రైటర్స్ కానీ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే వాళ్ళందరూ వీళ్ళు బీఆర్ఎస్లో పార్టీలో జాయిన్ అయ్యే అవసరం లేదు. ఇట్ ఈస్ ది థాట్ ఆఫ్ బీఆర్ఎస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఎందుకంటే మన బీఆర్ఎస్ పుట్టింది ఏంది, తెలంగాణ నినాదంతో పుట్టింది కదా. ఇందులో ఏం మాట్లాడిన తెలంగాణ నినాదం. నేను ఇస్తున్న ఆఫర్ ఫర్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్, కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ దిస్ రెడీ. కాంపిటీషన్ తోటి నేను కీరవాణి గారి కంటే గొప్ప మ్యూజిక్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అని అంటే మనం ఒకసారి నిజంగానే ప్రూవ్ చేసి చెప్పేద్దాం. వాళ్ళకు దే విల్ హ్యావ్ దట్ ఆపర్చునిటీ. ఊకే రన్నింగ్ కామెంట్ ఇచ్చేసేసి బురద పోయటం వల్ల ఏం ఉపయోగపడుతుంది ఒక వ్యక్తి మీద కదా.